ఈ గోష్ఠికి సువార్తలు అంటే ఆధారాలు లేనివి, ఆధారాలు లేకోకుండా కల్పితంగా, మరి మోసపూరితంగా, కుట్రపూరితంగా, మరి జీసస్ చరిత్రని వక్రీకరించి చెప్పడానికి, వ్రాయటానికి, జీసస్ ప్రపంచాన్ని తట్టుకోవటానికి. ఎందుకంటే క్రీస్తు ప్రభు ఉత్థానమై, మరణమై, మళ్ళీ బ్రతికి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు శిష్యులకి కనిపిస్తూ అనేక అద్భుత కార్యాలు చేసి మళ్ళా తిరిగి నేను భూలోకానికి వస్తానని, రెండవ రాకడ ఉందని, అప్పటి వరకు ఈ సువార్తని, సత్య సువార్తని, ఈ సువార్త అంటే యేసుక్రీస్తు యొక్క మరి జనన మరణ అంశాలు, భూలోక స్థితిగతులు, పరలోక స్థితిగతులు, ఇవన్నీ కూడా ఈ భూప్రపంచమంతటా తెలియజేయమని చెప్పేసి తన శిష్యులకి ఆజ్ఞాపించి, తన శిష్యుల్లో అధికారిగా పేతురు గారిని నియమించుకొని ఆ బాధ్యత పేతురు గారికి అప్పచెప్తూ మరి ఆరోహణమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ఈ బైబిల్ చరిత్రలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అనేటువంటి విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుంటూ ఉన్నాం. దాదాపు మరి ఈ క్రొత్త నిబంధనలో 80 సువార్తలు ఉండగా ఈ 4 సువార్తలనే ఎందుకు ఎంచుకున్నారు క్యానన్ అని చెప్పేసి మనం దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ 4 సువార్తలు కాకోకుండా మిగిలినవన్నీ ఇక్కడ గోష్ఠిక సువార్తలని, ఆధారాలు లేవని, ప్రభు జీవితాన్ని తారుమారు చేయడానికి ఎన్నో అబద్ధాలతో కూడుకుని శిష్యుల పేర్లు పెట్టి ఆ పేర్ల మీదుగా ఇవి రాస్తే జనాలు నమ్ముతారని మరి ఈ సువార్తల్ని తయారు చేయటం అనేది, రచించడం అనేది కొంతమంది మత ఛాందసవాదులు చేసినటువంటి ఈ కుట్ర ఇది అని చెప్పేసి ఈ తెలియజేస్తున్నాను. దానిలో భాగంగానే ఇప్పుడు మొన్న చెప్పుకున్నటువంటి విధంగా ఏమేమి ఉన్నాయా ఇంట్లో అంటే తోమా సువార్త, ఫిలిప్ సువార్త, మరియ సువార్త, బర్నబా సువార్త, యోధా సువార్త. ఈ సువార్తలని వీళ్ళ పేర్లు పెట్టి రచించినటువంటి సువార్తలు కొన్నిటిని నేను ఉదాహరణగా మీకు తెలియజేస్తున్నాను. 80 సువార్తలు తెలియజేయాలంటే వాటి గురించి తెలుసుకోవడం కూడా మన బుర్ర పాడైపోతుంది, అనవసరం. కాబట్టి వాటిని మనం కొన్ని మచ్చుగా తెలుసుకుంటే మిగతావన్నీ ఎలా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. ఈ డాన్ బ్రో ప్రస్తావించినటువంటి ఈ గోష్ఠిక సువార్తలో అంతా అసత్యమే. తర్వాత ఆ అసత్యం ఉందని తెలియజేయడానికే మీకు తెలియజేస్తున్నాను. మరి శిష్యుడైనటువంటి తోమా గారు ఒక సువార్త రాశాడని, అదే తోమా సువార్త అని, ఏవో లేనిపోని విషయాలన్నీ కూడా దాంట్లో వీళ్ళు చేర్చి ఆయన పేరు పెట్టి వక్రీకరించారు. వాస్తవానికి దీనిలో ఏ విధమైన జీవిత చరిత్ర లేదు. దీనిలో యేసుక్రీస్తు చెప్పిన 114 సూక్తులు ఉన్నాయి. అవన్నీ దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉన్నాయి. చరిత్రకారుల ప్రకారం ఇది యేసుక్రీస్తు శిష్యుడైన తోమావు రాసిన సువార్త కాదు. ఈ చరిత్రకారులందరూ కూడా ఈ తోమా రాసిన సువార్త అనబడేటువంటి పుస్తకాన్ని పరిశీలిస్తే దీనిలో వాస్తవాలు ఏమీ కనపడలేదు. అది తోమా గారు రాసింది మాత్రం కాదు. ఇది కల్పించి రాశారు. ఎందుకంటే ఆయన శిష్యుడే రాశాడంటే నిజమై ఉంటుంది, నమ్ముతారని చెప్పేసి ఉద్దేశంతో ఫేక్ అన్నమాట. ఇప్పుడు ఫేక్ న్యూస్ రావట్లా, టీవీలో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి, యూట్యూబ్లో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. ఎందుకంటే కళ్ళబుల్లి కౌర్లు చెప్పి ఒక నిజాన్ని 10 మంది కలిసి అబద్ధం చేస్తారంటే అబద్ధాన్ని కూడా నిజం చేస్తారంట. అలా విధంగా ఇప్పుడు ఆ రోజుల్లోనే జరిగింది. తోమా గారు రాశారని చెప్పారు. క్రీస్తు శకం 2వ శతాబ్దంలో రాయబడింది ఇది. క్రీస్తు వారు పుట్టిన మరి 200 సంవత్సరాల ప్రాంతంలో రాయబడింది.
క్రైస్తవ్యానికి క్రీస్తు బోధనకు పూర్తి విరుద్ధంగా తోమా సువార్తలో చాలా మాటలు ఉన్నాయి. దీనిలో తీసి చదివితే మరి వాస్తవానికి చాలా విరుద్ధమైనటువంటి మాటలు దీనిలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక మాట చెప్తాను ఏంటంటే, ఏముందంటే పుస్తకం అంతా చదివి మనం ఏంది చెప్పలేము. ఉన్నాయి పుస్తకాలు, కావాలంటే లైబ్రరీలోనూ గూగుల్లోనూ కొట్టుకుని చూసుకోండి. నేను చెప్పేది అబద్ధం కాదు. ఈ సువార్తలు ఉన్నాయా లేవా అని చెప్పడానికి ఉన్నాయి. కాబట్టి ఆయన డావిన్సీ కోడ్ అనేటువంటి మరి ఒక సినిమా తీశాడు దీని మీద, అబద్ధం సినిమా తీస్తే జనాల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అప్పట్లో. చూడండి, సీమోను పేతురు ఉదాహరణ చెప్తున్నా. సీమోను పేతురు వారితో ఇట్లనేను, స్త్రీల జీవితాలు విలువ లేనివి గనక మన మధ్యలో నుండి మగ్దలేను మరియను వెళ్ళనివ్వండి. అప్పుడు యేసుక్రీస్తు, నేను ఆమెను పురుషునిగా చేస్తాను, ఒక సజీవ ఆత్మగా ఉండునట్లు ఆమెను నడిపించి మనవలే ఆమెను కూడా పురుషునిగా చేస్తాను, ఆమెను నడిపిస్తాను. ఈ విధంగా ప్రతి స్త్రీ తనకు తాను పురుషునిగా మారుతుంది. అలాంటి వారందరూ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. చూడండి, ఇది ఎంత అవాస్తవం, ఇది ఎంత అబద్ధం, పచ్చి అబద్ధం. చూడండి, మరి ఈ సీమోను పేతురు అని వారితో ఇట్లా అన్నారంట యేసు ప్రభు వారు. ఏమని? పేతురు వారితో సీమోను పేతురు అన్నాడంట, స్త్రీల జీవితాలు విలువ లేనివి గనక మన మధ్యలో నుండి మగ్దలేని మరియను వెళ్ళనివ్వండి. మగ్దలేని మరియ కాడ వీళ్లతో పాటే ఉంటుంది. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పెంచుకోస్తు దినాన్న వచ్చినప్పుడు మగ్దలేని మరియ, మరి యేసు ప్రభు కన్న తల్లి అయినటువంటి మరియ, క్లోఫా భార్య అయినటువంటి మరియ, మరి చాలా మంది మరియలు ఉన్నారు. వీళ్ళందరూ ఆ పెంతుకోస్తు దినాన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వీళ్ళ మీదకి వెంచేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి మగ్దలేని మరియ కాడ మరి వీళ్ళతోనే ఉంటూ సేవ చేస్తూ తిరుగుతూ ఉంది. ఆమెతో అన్నాడంట, స్త్రీల జీవితాలు విలువ లేనివి గనక మన మధ్యలో నుండి మగ్దలేని మరియని వెళ్ళనివ్వండి. అప్పుడు యేసుక్రీస్తు, నేను ఆమెను పురుషునిగా చేస్తాను. యేసు ప్రభు వారు ఈ మగ్దలేని మరియని అన్నాడంట, నిన్ను పురుషునిగా చేసేస్తాను, మగవాళ్ళలాగా నేను చేసేస్తాను, ఒక సజీవ ఆత్మగా ఉండున్నట్లు ఆమెను నడిపించి మనవలే ఆమెను కూడా పురుషునిగా చేస్తాను అన్నాడంట. ఆమెను నడిపిస్తాను. ఈ విధంగా ప్రతి స్త్రీ తనకు తాను పురుషునిగా మారిపోతుందంట. స్త్రీలందరూ పురుషులుగా మారిపోతారంట. మారిపోతే అలాంటి వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పేసి యేసు ప్రభు వారు అన్నట్లు దీంట్లో రాయబడింది. దీంట్లో ఎంత నిజం ఉందండి? ఆదామును సృష్టించి ఆదాము మరి గాఢ నిద్ర తప్పించి ఆదాము పక్కటెముకలోంచి మరి స్త్రీని తీసి స్త్రీగా చేశాడా, లేకపోతే స్త్రీని మరొక మట్టి ముద్దతో చేశాడా దేవుడు? తర్వాత మరి స్త్రీ పురుషులు జననం పొందిన తర్వాత జనాభా పెరుగుదల అయినాక మరి ఈ స్త్రీలందరూ కూడా పురుషులుగా మారిపోయారా? ఎక్కడన్నా జరిగిందా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా? ఇలాంటి అవస్థవాళ్ళు ఎంత? ఇది కూడా మళ్ళీ తోమా గారు రాశారు. ఇది ఎవరు రాశారంటే తోమా గారు రాసితే మరి అందరూ నమ్ముతారని చెప్పి ఆయన పేరు పెట్టేశారు. పచ్చి అబద్ధం, ఇది శుద్ధ అబద్ధం. అందుకని ఈ సువార్తని తీసి పారేశారు. వాక్య విరుద్ధమైన మాటలు ఈ పుస్తకంలో ఉండటం ద్వారా ఇది ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా రాయబడింది కాదు అని సంఘం దీన్ని బహిష్కరించింది. ఎన్ని వాక్య విరుద్ధాలుగా ఉన్నాయి. సృష్టికి విరుద్ధంగా ఉంది. మగవాడిని స్త్రీగా మార్చేయటం ఏంటండి? మరి అసలు ఎలా అనుకుంటే యేసు ప్రభు రావడానికి కారణం ఏంటి? పాపం లేకుండానే చేసేయచ్చు కదా. పాపం లేకోకుండా క్షమించేసి అందరిని మార్చేయచ్చు కదా. ఇవన్నీ వాస్తవ విరుద్ధమైనటువంటి మాటలన్నీ జనాల్లో గలిబిలి రేపడానికి చేసినటువంటి పనులన్నమాట ఇవి. కాబట్టి ఇది వాస్తవమైంది కాదు. తోమా గారు దీన్ని రాయలేదు, ఇలా రాయలేదని చెప్పి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు దాంట్లో చూసి చదివి ఆ పుస్తకాన్ని తీసి పక్కన పడేశారు. ఇది తోమా సువార్త. ఇక రెండవ ఉదాహరణకి ఫిలిప్పు సువార్త. ఈ ఫిలిప్పు సువార్త గురించి రెండు మాటలు.
వాస్తవానికి ఈ పుస్తకం అంతా అబద్ధాలతో నిండి ఉంది. వాటిలో ప్రధానమైనది, సృష్టిని చేసేటప్పుడు దేవుడు ఒక పొరపాటు చేశాడు. ఆయన అనుకున్నంతగా సృష్టిని చేయలేకపోయాడు కనుక ఈ సృష్టి అంతా అస్తవ్యస్తంగా ఉన్నదని ఈ పుస్తకంలో రాయబడింది. వాస్తవానికి పరిశీలిస్తే ఆదికాండము 1:31లో దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అందువల్ల పిలుపు సువార్త కూడా వాక్యానుసారమైనది కాదు. ఇది క్రీస్తు శకం 3వ శతాబ్దంలో రాయబడింది. ఇది కూడా వాస్తవ విరుద్ధమైనటువంటిది. ఏది? పిలుపు గారి పేరు మీద రాసినటువంటి సువార్త. దీంట్లో ఏముందంటే, ఉదాహరణ మనం చెప్పేది, సృష్టి చేసేటప్పుడంట దేవుడంట చిన్న పొరపాటు చేశాడంట. చిన్న పొరపాటు చేశాడంట. ఆ పొరపాటు వల్ల ఎన్నికలు జరిగింది అంట. సృష్టి అంతా అస్తవ్యస్తంగా ఉందని, మరి కాబట్టి సృష్టి సరిగ్గా లేదు, ఈ సృష్టి బాగా చేయలేదు ఆయన అని చెప్పేసి పుస్తకంలో రాశారు. దేవుడు 7 దినాల్లో సృష్టిని చేసినప్పుడు ప్రతిసారి చేసిన తర్వాత అంతా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పి ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో చూసినట్లయితే, తాను చేసినది యావత్తును చూసి అది చాలా మంచిదిగా ఉందని ప్రభు యెహోవా దేవుడు అనుకున్నట్లు మనకి దైవ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇక్కడేమో సరిగ్గా చేయలేదు ఈయన అని చెప్పేసాను ఈ ఫిలిప్పీ సువార్తలో రాయబడి ఉంది. చూడండి, అసలు సృష్టికే ఇది పెట్టేసాడు ఈ పుస్తకంలో. అసలు దేవుడు సృష్టి చేశాడు. ఏం సృష్టి ఇది? బాగలేదు, సృష్టి అంతా అయోమయంగా ఉంది, తారుమారుగా ఉందని చెప్పి ఈ పుస్తకంలో చెప్పబడింది. దేవుడైతే ఉన్నాడు, చాలా మంచిది, చాలా బాగుంది అని చెప్పేసి అన్నాడు. సృష్టికర్త, క్రియేటర్ ఎవరైనా సరే బాగుంటేనే దాన్ని ప్రజల్లోకి వెళ్ళేశాడు. ఒక కార్లు కనిపెట్టినటువంటి వాడు ఒక కారును తయారు చేసి అనేక సార్లు దాన్ని పరీక్షించి పరిశీలించి ఇది బాగుంది అంటేనే కానీ మార్కెట్లోకి వదులుతాడు. అలాగే సైంటిస్టులు ఒక రాకెట్ తయారు చేసిన, ఒక విమానాన్ని తయారు చేసిన దానికి ఎన్నో మెరుగులు దిద్ది పరిశోధించి అంతా బాగుందంటేనే దానికి ప్రజల్లోకి వదులుతాడు. ఒక న్యూక్లియర్ బాంబు తయారు చేసిన, ఒక వెపన్ తయారు చేసిన, ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి పరిశోధించి ఈ బాంబు బాగా పనిచేస్తుంది, ఇన్ని మైళ్ళ వేగంతో వెళ్తుంది, ఇంత లక్ష్యాన్ని ఛేదిస్తుంది అని చెప్పేసి వాళ్ళకి నమ్మకం కుదిరిన తర్వాత దాన్ని అక్కడ పెడతారు. మరి అలాగే ఇక్కడ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు సృష్టిని యావత్తు చేసినప్పుడు అది చాలా మంచిగా ఉంది, చాలా బాగుందని ఆయన మెచ్చుకొని సంతోషపడి చేస్తే, సృష్టి బాగాలేదని చెప్పేసి సృష్టిలో అనేక అవకతవకలు జరిగినాయి, సరిగ్గా సృష్టి చేయలేదు దేవుడు అని చెప్పేసి ఫిలిప్పీ సువార్తలో రాశారు. కాబట్టి ఈ ఫిలిప్పీ రాసిన సువార్త కాదు ఇది, ఆయన పేరు పెట్టి ఎవరో రాసినటువంటి సువార్త. ఇది ఎప్పుడు రాయబడిందంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 300 సంవత్సరాలకు రాయబడింది. ఇది 3వ శతాబ్దంలో రాయబడింది. కాబట్టి దీన్ని కూడా తీసి పక్కన పెట్టేశారు. ఇక 3వది చెప్తున్నాను ఉదాహరణగా మీకు ఏంటంటే మరియ సువార్త, మరియ మగ్దలేనా సువార్త. ఈ సువార్త మగ్దలేని మరియ ద్వారా రాయబడిందని కొందరి వాదన. సంఘ నాయకురాలుగా మగ్దలేని మరియను ఉన్నత స్థితిలో చూపించడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ సువార్త మగ్దలేని మరియనే రాసింది. ఈ మగ్దలేని మరియ, మరి లాజరు, మరి మార్త వీళ్ళందరూ కూడా చక్కని కుటుంబం, మంచి విశ్వాసం గల కుటుంబం. యేసు ప్రభువుని మరి చక్కగా ఆదరించి మరి అనేక సార్లు ఆ ఇంటికి వెళ్ళటం, భోజనం పెట్టడం, భోజనం చేయటం, ఇవన్నీ సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి మరి ఆమెగా మనం చూస్తాం. 7 దెయ్యాలు వదిలిపెట్టేసి స్వస్థత పొంది మరి తన ఎంతో విలువైనటువంటి అస్తలను తీసి తన కురులతో పాదాలకు రాసి రుద్దినటువంటి ఈమె ఎంతో మరి ధన్యురాలని చెప్పేసి మన బైబిల్లో కూడా మనం చూసుకుంటాం. ఆవిడ రాసిన సువార్త అని చెప్పి ఆవిడ పేరు మీద పెట్టారు. ఈవిడ అసలుకి ఆడవాళ్ళ సంఘ నాయకురాలుగా ఈవిడ చేయాలి, ఈయన పైకి తీసుకురావాలి. ఈ శిష్యులేంటి, ఈ మగవాళ్ళేంటి, వీళ్ళు చెప్పడం ఏంటి, వీళ్ళు సువార్త చెప్పడం ఏంటి
మగ్దలేని మరియ కాడ వీళ్ళతో పాటే ఉంది కదా. యేసు ప్రభు వారితో మంచి సామీప్యం కలిగి ఉంది కదా. ఆయనకి జీవిత విశేషాలు చాలా వరకు తెలిసి ఉంటాయి. కాబట్టి ఆమె పేరు మీదగా మనం రాస్తే జనాలు బాగా నమ్ముతారని చెప్పేసి ఆమె పేరు పెట్టి ఆమెను ఒక సంఘ నాయకురాలుగా తీర్చిదిద్దాలని చేసినటువంటి ప్రయత్నంలో ఆమె పేరు మీదకి సువార్త రాయడం అనేది జరిగింది. ఒకసారి పేతురు మగ్దలేని మరియను చూసి, సహోదరి, నీవు యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడ్డావని మాకు తెలుసు. తక్కిన స్త్రీలందరికంటే ఆయన నిన్ను ఎక్కువగా ప్రేమించారు. రక్షకుని గురించి మాకు తెలియని విషయాలు మాకు తెలియజేయి. అప్పుడు మగ్దలేని మరియ ఈ విధంగా అన్నట. పేతురు గారు అన్నాడంట, ఈయన కల్పించి రాసింది, నిజంగా జరిగింది కాదు. నువ్వు యేసు ప్రభు వారితో మంచి సన్నిహితంగా ఉన్నావు కాబట్టి మేము కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నాము. మరి ఆయన విషయాలు మాకు గంటే కూడా నీకు కూడా ఎక్కువగా కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉంటే మాకు తెలియజేయని చెప్పేసి మగ్దలేని మరియను అడిగినట్లు, పేతురు గారు అడిగినట్లు, దానికి మీకు తెలియకుండా విషయాలను ఖచ్చితంగా ప్రకటిస్తానని ఆవిడ చెప్పినట్లు, అలాగే సహోదరా, అలాగే అన్న, నీకు తెలియని విషయాలు ఇంకేమన్నా, నీకు తెలియని విషయాలు ఏముంటాయి, అయినా ఏమైనా ఉంటే నేను మీకు తెలియజేస్తానని చెప్పి ఆవిడ చెప్పినట్లు మరి రాశారు. దీంట్లో ఈ మరియ సువార్త అంతా యేసుక్రీస్తు ఆమెకున్న సంబంధం, అనుభవాలతో నిండి ఉంటుంది. అవన్నీ అవాస్తవాలే అని మనం గమనించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉంది. ఇదంతా కూడా ఈ డావిన్సీ కోడ్లో మరీ ఎక్కువగా చూపించాడు. యేసు ప్రభు వారు మగ్దలేని మరియను ప్రేమించినట్లు, ఆయనందరూ పెళ్లి చేసుకున్నట్లు, మరి పిల్లలు గడక అన్నట్లు, ఎక్కడికో పారిపోయినట్లు, వెళ్ళిపోయినట్లు, మరీ ఘోరంగా దాంట్లో రాయబడటం జరిగింది. దీన్ని చేసుకుని ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే యేసు ప్రభు వారు నాలో నేరం ఉందని ఎవడన్నా నిరూపించగలరా అని చెప్పేసి ఆయన అడిగాడు. హెబ్రీ పత్రికలో చూడండి, పవిత్రుడు, పరమ పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని చెప్పేసి దాంట్లో ఉంటుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చదివితే, ఇలాంటి పరిశుద్ధ దేవుని మీద బురద జల్లే పుస్తకమే మరియ సువార్త. డాన్ బ్రౌన్ తన పుస్తకంలో పదే విషయాలనే ఉటంకించాడు. ఈ డాన్ బ్రౌన్ ఎక్కువగా ఏం చేశాడంటే మగ్దలేని మరియ, యేసు ప్రభు, మగ్దలేని మరియ, యేసు ప్రభు అని చెప్పేసి అనేక విషయాల్లో దీన్ని ప్రస్తావించి తన పుస్తకంలో రాసుకున్నాడు. దాన్ని మన వాళ్ళు ఆ మధ్య సినిమా గాడు తీశారు. అదంతా ఫేక్ అని తెలిసిపోయింది, తీసి పక్కన పడేశారు. చూడండి సైతాన్ని ఎంత కుట్ర పడిందో. అరే సాక్షాత్ పిలాతు వారే ఈయనలో ఏ నేరము ఏ దోషమో నాకు కనపడలేదని చెప్పి మరి తను చేతులు కడిగేసుకుంటాడు. అమ్మో, ఈ నీతిమంతుడి జోలికి వెళ్ళొద్దయా నువ్వు అని భార్య గారు చెప్పుంది. ఆయన పరమ నీతిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు, సాక్షాత్ యెహోవా దేవుని కుమారుడు, దేవుని బిడ్డ, ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు, రాత్రి కల్లా నేను చూశాను అని చెప్పి పిలాతు భార్య చెప్పినప్పుడు పిలాతు గజ ఒరిగిపోయి, ముందు చూస్తే గొయ్యి వెనక నుయ్యి అన్నట్లు చూడండి. అలాంటి పరిస్థితుల్లో పిలాతు ఇరుక్కుపోయాడు. ఏం చేయాలి? ఈ శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా కేకలు, బొబ్బులు, అరుపులు, నా మీద ద్వేషం, పగ పొందుతారేమో, చేస్తారేమో. అలా అని ఈ నీతి మంది జోలికి మనం వెళ్తే నాకే శిక్ష పడుతుందో, నా ఆత్మ ఏమైపోతుందో, నేనేమైపోతానో, నా కుటుంబం, నా వంశం ఇవన్నీ కూడా ఏమైపోతాయని చెప్పి ఆయన కూడా ఎంతో సతమతం అయిపోయి లోపలికి వెళ్ళటం రావటం, ఆలోచించుకోవటం రావటం, ఏం చేయాలి. మరొక అవకాశం ఇస్తున్నాను, మీరు ఈయన వదిలిపెట్టండి, మరొక అవకాశం ఇస్తున్నానని చెప్పి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు పిలాతు. ఆఖరికి దుర్మార్గుడు, దౌర్జన్యుడైనటువంటి మరి బందిపోటు మరి బర్భానే వదిలేయమంటారు, కానీ యేసు ప్రభువుని మాత్రం సిలువేసి చంపేయమంటారు. అప్పుడు ఆయన అంటాడు, ఈయనలో ధైర్యంగా చెప్తాడు, ఇక ఈయనలో నాకు ఏ దోషమో కనబడలేదు కాబట్టి ఈ పాపం నా మీద ఉండకూడదు అని చెప్పి నీళ్లు తెప్పించుకుని చేతులు గడిగించుకుని, నా గుర్తు బాబు, ఈ పాపం నేను భరించలేను అంటే వీళ్ళు ఆ పాపం మా మీద, మా పిల్లల మీద ఉంటుంది, మీరు కానివ్వండి అని చెప్పేసి చేస్తారు. అలాంటి సన్నివేశం మరి జరిగినప్పుడు కూడా
ఈయన మీద బురద చల్లటం ఏంటంటే, మగ్ధలేని మరియతో ఉండటం ఏంటి, ఆమెను పెళ్లి చేసుకోవటం ఏంటి, ఎంత చండాలం అయిందండి. నోటికి ఎంత వస్తే అంత, చేతికి ఎంత వస్తే అంత రాసేటమైనా తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అయిపోయారో ఏమైపోయారో మరి లోకానికి తెలుసు అవన్నీ కాదు. కాబట్టి ఉటంకించాడు డాన్ బ్రౌన్. ఈ డాన్ బ్రౌన్ అనేది తన పుస్తకంలో పదే విషయాల్ని ఉటంకించాడు. యేసుక్రీస్తు శిలువ మరణానికి ముందే మగ్ధలేని మరియ గర్భవతి అని, యేసు శిలువ నుండి దిగిపోయిన తర్వాత మగ్ధలేని మరియను తీసుకొని ఫ్రాన్స్కు వెళ్ళిపోయాడని, యేసుక్రీస్తు సంతానం ఇప్పటికీ ఆ దేశంలో ఉన్నారని క్రైస్తవ విమర్శకులు వాదన. ఈ డాన్ బ్రౌన్ శిష్యులు ఇలాంటి పుస్తకాలు గోష్ఠికి సువార్తలు రచించినట్టు వాళ్ళందరూ వాళ్ళు వాదించేది వాదన ఏమిటంటే, యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి ముందే మగ్ధలేని మరియతో ఉన్నాడంట, ఆవిడ గర్భవతి అయిందంట. మరి శిలువ నుండి దిగిపోయాడంట, అది చచ్చిపోలేదంట. చనిపోకుండా దిగిపోయిన తర్వాత ఈ మగ్ధలేని మరియాని తీసేసుకుని ఎక్కడికి వెళ్ళాడంట, ఫ్రాన్స్ వెళ్ళిపోయాడంట. ఫ్రాన్స్ పారిపోయాడంట. అక్కడికి వెళ్తే ఆయనకి సంతానం ఉందంట, పిల్లలు ఉన్నారంట, ఇప్పటికే వారసులు ఉన్నారంట అని వీళ్ళందరి కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఉన్నాయి. ఇవన్నీ అసత్య వాదనలే అని ఏనాడో కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఇవన్నీ క్రైస్తవాన్ని తప్పుదావ పట్టించడానికి సైతాను చేసిన పెద్ద కుట్ర. ఇదంతా పెద్ద కుట్ర, సైతాను చేసిన కుట్ర. ఈ క్రైస్తవ లోకాన్ని, క్రైస్తవుల్ని, మరి మారు మనసు రక్షణ పొందినటువంటి వారిని తప్పుదావ పట్టించుకోవడానికి. మీరేంటి అలాంటి ఆయన్ని పూజిస్తారు, అలాంటి ఆయన దేవుడు ఆయన ఉంటాడు మీకు తెలుసా? ఇది మగ్ధలేని మరియతో ఇది సంబంధం ఉంది, పెళ్ళి అయిపోయింది, పిల్లలుగా అన్నాడు, ఫ్రాన్స్ పారిపోయాడు, ఇప్పటికి అక్కడ ఉన్నారాడు అని చెప్పేసి వీళ్ళు రకరకాల ప్రచారం పుస్తకాలు చేసి వీళ్ళు ఊరు వారిలో కూడా మరి కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రచారాలు చేస్తూ ఉన్నటువంటి బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ ఈ సైతాన్ని ప్రేరేపణ బ్యాచ్ అన్నమాట, పెద్ద కుట్ర. పిలాతు తీర్పులో తన యందు నాకు ఏ దోషము కనబడలేదు, నిర్దోషం నేను శిక్షింపలేనని తన చేతులు కడుక్కున్నాడు. ఇందాక చెప్పాను కదా, పిలాతు పరిశీలించాడు, ఇతను నాకు ఏ దోషం కనబడలేదు, చేయలేదు. మరి యెహోవా ధర్మశాస్త్రాన్ని, మోషే ధర్మశాస్త్రాన్ని మీరితే మరణదండన, మరణశిక్ష అయ్యాలి. మరణశిక్షలో నానా రకాలుగా ఉన్నాయి. రాళ్లతో కొట్టి చంపడం, పెద్ద బండ ఎత్తుమైన కొండ మీద తీసుకెళ్ళి మెడకి పెద్ద తిరగలు రాయి కట్టి సముద్రంలో తోసేసి చంపడం, లేదా బహిరంగంగా ఇదిగో ఇతను ఈ తప్పు చేశాడని చెప్పేసి ఊరేగించి కొట్టుకుంటూ తీసుకెళ్ళి సులువు మీదేసి సులువు మరణం చేయటం, సులువు శిక్ష విధించటం. లేదు అంటే నగర బహిష్కారం. అది కుష్టివ్యాధి కానీ ఏదన్నా వస్తే వీడేదో భయంకరమైన పాపి కాబట్టి ఊళ్ళో ఉంచకూడదని చెప్పి ఆ ఊరికి దూరంగా కొండల్లో, రప్పల్లో, రాళ్ళల్లో ఆయన తీసుకెళ్ళి పడేసి రావడం. ఆడు తిరిగి ఆడు చచ్చిపోతాడు, ఇక కూడు నీళ్లు లేకుండా, కుష్ఠరోగులు. అలాంటి భయంకరమైన శిక్షలు ఉన్నాయి. అవన్నీ విధించడానికి తగినటువంటి నేరం ఏమీ ఈయన దగ్గర నాకు కనపడలేదు అంటున్నాడు పిలాతు. ధర్మశాస్త్రాన్ని మీరి మరి రాళ్ళు పెట్టి కొట్టుకోవటం కానీ చంపడానికి చేయడానికి చేసినటువంటి తప్పు ఒక్కడిగానే నాకు కనపడలేదయా అని చెప్పి పిలాతు బహిరంగంగా తన సాక్ష్యాన్ని మరి చెప్పడం జరిగింది, కనుక్కున్నాడు. అలాంటి పరిశుద్ధునిపై ఇలాంటి అబద్ధాలు వేసే పుస్తకాలన్నీ కొట్టివేయబడ్డాయి. ఈ 4 సువార్తలుగా ఉన్నాయి, 80 సువార్తలు ఉన్నాయి. ఆ 80 సువార్తలన్నీ కూడా ఎలాంటి కట్టుకత్తలే. చూసారా సైతాన్ని ఒక్కసారిగా ఎలా చెలరేగిపోయిందో. క్రైస్తవాన్ని నిర్మూలన చేయటానికి, అణసివేయటానికి అయినా కానీ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. హల్లెలూయా. ప్రపంచమంతా కూడా ఈ క్రైస్తవం ఉంది. జనాభా లెక్కలు తీస్తే క్రైస్తవులు ఎక్కువ. ప్రపంచంలో కనుక ఎవరున్నారా ఎక్కువ అంటే క్రైస్తవులు ఎక్కువ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం దేవుడి ప్రణాళిక ప్రకారం ముందే ప్రపంచం అంతా వ్యాప్తి చెందింది. రవి అంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళినా సూర్యుడు మనకు కనపడతాడు. ఇవాళ మన పగలైతే అమెరికా ప్రాంతంలో రాత్రి అవుతుంది,
అటు చీకటి అయితే మనకు వెలుగు అవుతుంది. ఎక్కడైనా కానీ మొత్తానికి సూర్యుడు ఉంటాడు. అలాంటి సూర్యుడు ఉన్న ప్రతి చోట కూడా బ్రిటిష్ సామ్రాజ్యం మరి విస్తరింపబడింది ఏమిటంటే ప్రణాళిక. ఆ విస్తరించిన తర్వాత క్రైస్తవ్యం ఏర్పాటైంది. అది ప్రణాళిక. మరి వీళ్ళు మొత్తం క్రైస్తవాన్నే లేకుండా చేయాలని దండయాత్ర చేసి అనేక తప్పుడు బోధలు, తప్పుడు పుస్తకాలు చేసి రచించారు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు వాటిని తీసి పక్కన పెట్టేశాడు, కొట్టివేయబడ్డాయి. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, పాఠకులారా, జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పేది కల్లబొల్లి మాటలు కాదు, వాస్తవాలే చెప్తున్నాను. పరిశీలించుకోండి, పరిశీలన చేయండి. ప్రపంచ లైబ్రరీ మీకు గూగుల్ ఉంది. ఎక్కడికో లైబ్రరీలోకి వెళ్ళి అక్కడ చదివి ఇది నిజమే అది నిజమే అని చెప్పేసి మీరు ఛార్జీలు పెట్టుకొని శ్రమ కూర్చి వెళ్ళాల్సిన పని లేదు. మీకు ఏదైనా తెలియని విషయాలంటే గూగుల్లో కొడితే మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో వచ్చేస్తుంది. అందులో 3000 పైకి చిల్లగా ఉన్నటువంటి ప్రపంచ భాషల్లో మొట్టమొదటిసారిగా మరి ముద్రింపబడింది, తర్జమా చేయబడింది, ట్రాన్స్లేషన్ చేయబడింది బైబిల్ ఒకటే. అచ్చు యంత్రము కనుగొనబడిన తర్వాత మొట్టమొదటిగా మరి అచ్చు వేయబడినటువంటి పుస్తకం కూడా గిన్నీస్ బుక్లో ఉండదు. చూడండి, మొట్టమొదటిగా అచ్చు వేయబడినటువంటి పుస్తకం ఏదయ్యా అని అంటే గిన్నీస్ బుక్లో ఎతకండి, బైబిలే కనిపిస్తుంది. ఎక్కువ ప్రపంచ భాషల్లో తర్జుమా చేయబడింది, ట్రాన్స్లేషన్ చేయబడినటువంటి పుస్తకం ఏదైనా గిన్నీస్ బుక్లో ఎతికితే నీకు బైబిలే కనిపిస్తుంది, బైబిలే కనిపిస్తుంది. ఈ మత గ్రంథాలన్నింటిలో కూడా ఎక్కువ అమ్ముడు పోయినటువంటి పుస్తకం ఏదంటే ఈ బైబిలే కనిపిస్తుంది గిన్నీస్ బుక్లో. కాబట్టి ప్రియ క్రైస్తవులారా, ఈ 2025 చివరికల్లా ఇంకా మిగిలిన భాషలు ఏవైతే ఉన్నాయో, లిపి కలిగినటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలన్నింటిలో కూడా ఈ బైబిల్ గ్రంథం ముద్రించబడుతుంది, ట్రాన్స్లేషన్ చేయబడుతుంది, ముద్ర వేయబడుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదేంటి ఈ మరి మరియ సువార్త, ఈ మరియ సువార్తలో కొన్ని ఉదాహరణలకి నేను చెప్పాను అన్నమాట. అవి చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ కదా మీకు ఏదైనా ఇంకా కావాలనుకుంటే డావిన్సీ కోడ్ అనేటువంటి ఒక సినిమా ఉంటుంది. దాన్ని గూగుల్లో చర్చించి ఎతికి మీరు ఒక నైట్ అంతా చూడండి. ఆయన ఏం తీసాడు, ఏం చేశాడు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది అబద్ధమా నిజమా అనేది. మీరు గూగుల్లో ఎతికి సినిమా చూడండి, డావిన్సీ కోడ్ కనిపిస్తుంది అది. తర్వాత ఇక బర్నబా సువార్త, బర్నబా సువార్త. ఈ సువార్తలో ఎన్నో విడ్డూరమైన సంగతులు కనిపిస్తాయి. విడ్డూరం అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కనిపిస్తాయి. యేసుక్రీస్తు శిలువపై చనిపోలేదు, ఆయన స్థానంలో యోధాను శిలువ వేసి చంపేశారు. ఈ విషయాన్ని యేసుక్రీస్తు కూడా శిష్యులతోనూ తల్లితోనూ చెప్పాడంట. ఇది మరీ ఘోరం. ఈ బర్నబా సువార్తలో ఆయన పేరు పెట్టి ఏం రాశారు అంటే యేసు ప్రభు వారంట శిలువ మీద చనిపోలేదంట, ఆయన శిలువ వేయలేదంట. ఆయన స్థానంలో ఎవరిని వేశారంట? యోధాను, ఇస్కరియోతు యోధాను శిలువ వేశారంట. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు వారిని పట్టించడం ఏంటి? ఆయన తర్వాత తప్పు తెలుసుకుని మరి ఆ తీసుకున్న డబ్బంతా పడేసేసి చెట్టుకు ఉరిగి పెట్టుకుని నిలువుగా చీల్చి పేగులు బయటకు వచ్చి పొట్ట పగిలి చనిపోవడం ఏంటని మన బైబిల్లో చూస్తాం. వీళ్ళేం చెప్తున్నారు? యేసు ప్రభు అంటే సిలువ వేయలేదంట, ఆయన బదులు యోధాన్ని వేశారంట. ఈ విషయాన్ని యేసు ప్రభు వారే స్వయంగా శిష్యులతోనూ తన తల్లితోనూ చెప్తాడంట అని దీంట్లో రాశారు. అసలు ఇది నమ్మే విషయమేనా? నమ్మదగినటువంటి విషయమేనా ఇది? ఈ సువార్తలో రాయబడిన మరొక అబద్ధం ఏమిటంటే మెస్సయ ఇస్సాకు సంతతి నుండి రాడు, ఇస్మాయిలు సంతతి నుండి వస్తాడని రాయబడింది. ఇంకొక విడ్డూరం ఏంటంటే ఈ మెస్సయ రక్షకుడు ఇస్సాకు సంతతి నుంచి రాడంట, ఇస్మాయిల్ సంతతి నుంచి వస్తాడని చెప్పి రాశారంట. దీనిని బట్టి ఈ సువార్త ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి క్రీస్తు శకం 700-800 సంవత్సరాల మధ్యలో
రాసి ఉండవచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. అంటే అసలు పూర్తిగా ఈయన రక్షకుడు కాదు, మెస్సయ్య కాదు, అసలు ఈయన పట్టించుకోవద్దు, వన్ను పారైంది, ఇంకా రాలేదు, ఇస్మాయిల్ సంతతి నుంచి వస్తాడు మెస్సయ్య, ఇంకా రాలేదు, రాబో మెస్సయ్య వస్తాడు కాబట్టి అని చెప్పి దీన్ని ఈ పుస్తకంలో రాయటం జరిగింది. దీన్ని బట్టి ఈ బైబిల్ పండితులు అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఈ ఇస్లాం మతానికి చెందిన ఒక వ్యక్తి సుమారు క్రీస్తు శకం 700-800 సంవత్సరాల మధ్య కాలంలో రాసి ఉండొచ్చు అని చెప్పి అనుకుని దీనికాడ ఆ పుస్తకాన్ని తీసి పక్కన పెట్టేశారు. చూడండి ఇవన్నీ ఎంత అవస్థలో మరి సత్యానికి దూరంగా ఉన్నాయో. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళ కాలంలో తీశాడు. తర్వాత ఇక యోధా సువార్త, ఇంకొక ఉదాహరణ ఏంటంటే యోధా సువార్త. ఈ యోధా సువార్తలో యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సంగతులు, దైవరాజ్య మర్మాలు శిష్యులకు బోధించాడు. అయితే మిగతా 11 మంది శిష్యుల కంటే మరెన్నో రహస్యాలు యోధాకు బోధించాడు. ఆ రహస్య మాటల్లో భాగంగానే యోధా యేసుక్రీస్తును రాణో వారికి అప్పగించాడు. ఆ విధంగా అప్పగించమని చెప్పింది కూడా యేసుక్రీస్తే అని రాయబడింది. యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్ని చేర్చుకున్నాడు. వాళ్ళల్లో మరి క్యాషియర్, డబ్బు ధనం అంతా ఎవరి దగ్గర దాచేవాడంటే యోధా దగ్గర ఉండేది. యోధా దాచేవాడు. అందుకనే ఆ ప్రభు రాత్రి భోజనంలో మధ్యలో యోధాను పిలిచి యేసు ప్రభు వారు అంటాడు, ఏమంటాడు, ఇంకా నీ పని నువ్వు కానీ, నువ్వు అప్పగించాలని మనసులో అనుకుంటున్నావు కదా, అది త్వరగా కానీ, కాలం సమీపిస్తుంది అని చెప్పాను. కానీ ఈ శిష్యులు అనుకుంటారంట, పాస్కా పండుగ వస్తుంది కదా, డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి కదా, మొత్తానికి ఏదో కొనుక్కురమ్మని చెవుల్లో చెప్తున్నాడు కోసం యేసు ప్రభు అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంటంటే ఈయన పట్టించడానికి డబ్బు తీసుకున్నాడు అని ప్రభువారికి తెలుసు. ముందు రోజు నుంచే మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు, నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్తుంటే వీళ్ళ చెవులే మందం అయిపోయింది. అది వింటున్నారు, వదిలేస్తున్నారు, ఏదో చెప్తున్నాడు లేదు. మరి ఆ రాత్రి ఆ గడియలో చెప్పాడు. దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళేమి రాశారు, యేసు ప్రభువుతో ఇది మంచి సన్నిహిత సంబంధం ఉంది, కొన్ని రహస్యాలు ఆయన దగ్గరే ఉంటాయి, యోధాకే చెప్పేవాడు. ప్రియమైన యోహానానేమో తన రొమ్మున అనుకున్నటువంటి ప్రియమైన శిష్యుడు యోహానానేమో మరి శిష్యుళ్ళు అందరూ మన బైబిల్ అంతా చెప్తుంది. కానీ ఈ పుస్తకంలో ఎవరు రాశారు, యోధాని బాగా నమ్మిన పట్టు. కాబట్టి యోధాతోనే ఇది ఎక్కువగా సాన్నిహిత్యం ఉంటుంది. కాబట్టి ఈయన నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా రహస్యాలు అని చెప్పేసి నన్ను పట్టించేవా, అప్పుడు పెద్ద ప్రపంచం రేగిపోతుంది, లేస్తుంది, మన ప్రచారంలోకి వెళ్ళిపోతాం, మన రాజ్యం వచ్చేస్తుంది, రాజుని అయిపోతాను, నువ్వు ఆ పని చేయని చెప్పినట్లు దీంట్లో రాశారు. యేసుక్రీస్తే చెప్పాడంట. ఇలాంటి అసత్య కథనాలు ఈ సువార్తలు ఇంకెన్నో కనిపిస్తాయి. దీనిని ఎవరెవరు రాశారు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కొత్త నిబంధన కేనం దాదాపు క్రీస్తు శకం 240 సంవత్సరానికి ముందే స్థిరపరచబడింది. ఈ కొత్త నిబంధన గ్రంథం దాదాపు క్రీస్తు శకం, క్రీస్తు వారు చనిపోయిన 240 సంవత్సరాలకి ముందే ఇవన్నీ కూడా స్థిరపరచబడినాయి. కనుక ఇలాంటి అసత్య సువార్తలన్నీ సంఘం తిరస్కరించింది. ఇవి రాసినవి ఎప్పుడంటే 3000 శతాబ్దానికి, 300 సంవత్సరాలకి, తర్వాత 400 సంవత్సరాలకి ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ ప్రపంచం ఎక్కువైపోతుంది, యేసు ప్రభు వారిని మనం ఇలా అదుపు చేయకపోతే మొత్తం మారిపోతారు అని చెప్పేసి ఆడకి ప్రభుత్వాలకి భయపడి దడబట్టి, ఎందుకంటే యెహోవా రాజ్యం అయింది అనుకుంటున్నారు. ఒక వ్యక్తి కొత్త రాజకీయ పార్టీ పెట్టి దాని ప్రచారం ఊపందుకుందనుకో, ఉన్న ప్రభుత్వాలు భయపడిపోతాయా లేదా, అమ్మో ఇంతమంది జనాభా వెళ్ళిపోతున్నారు, ఏంటి మన ప్రభుత్వం ఉంటుందా లేదా అని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని ఎలా అణగదొక్కాలి, ఎలా చేయాలి, ఏం చేయాలని కుట్రలు పొందుతారు కదా. ఆ రోజుల్లో కూడా అదే జరిగింది. యేసు ప్రభు వారు యెహోవా రాజ్యానికి మన వారసుడు అవుతాడేమో, ఆయన నేనే రాజుని అంటున్నాడు, మరి రాజు అవుతాడేమో అని చెప్పేసి రకరకాలుగా మరి మనం చూస్తూ ఉంటాం.
సినిమాలో కూడా చూసాం. కరడోపాటి సినిమాలో పద్దాక యోధా ఇస్కరేత్ రావటం, ఒక కిరీట పడటం, ఆయన పక్క తీసి పోవతలు కనటం, సొసైటీ వెనుక కొంచెం స్పష్టంగా అక్కడ చూపించాడు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకు ఏంటంటే తికమక చేయడానికి అసలు ఆ సైతాన్ని మరి అది పెట్టేటువంటిది ఆలోచింప చేసే విధంగా ఉండదా? మగలేని మరి ఏదో యేసుప్రభు వారికి సామెత ఉందా? ఇదేదో కొత్త దొరికిందే మనకి, ఇప్పుడు చెప్దాం ఇక్కడ పని అని చెప్పేసి తయారు చేసుకునే వాళ్ళు ఉంటారు. మొట్టమొదటి అవ్వ దగ్గరికి సర్పం వస్తుంది. సర్పం వచ్చి ఏమంటది? బైబిల్లో మాట్లాడినటువంటి జంతువులు రెండే కనపడతాయి. ఒకటి సర్పం, రెండు బిలాము గాడిద. గాడిద కాడ మానవ స్వరంతో మాట్లాడుతుంది, సర్పం కాడ మాట్లాడుతుంది. ఈ రెండే మనకు మాట్లాడినట్టు కనిపిస్తుంది. ఓ స్త్రీ, ఇది నిజమా? ఇది నిజమా? ఏది నిజం? అసలు ఆవిడకి ఏం తెలియదు. నేను ఒక మాట అన్నాను, ఇది నిజమేనా? ఆడవాళ్ళు చెప్పుకుంటారు, పిన్ని ఏంటి నిజమేనా? ఇట్లా అనుకుంటున్నారు ఏంటి, అట్లా అనుకుంటున్నారు ఏంటి అనగానే వీళ్ళు చర్చిల్లో దిగిపోతారు. నిజమే, నాకు అనుమానం వస్తుంది, అది ఇది అది. అలాగే వీళ్ళు భ్రమించారు, ఈయన రాజు అయిపోతాడేమో, మన రాజ్యాలు కూలిపోతాయేమో అని చెప్పేసి చేసి ఇలాంటి కుట్రలన్నీ పొంది ఇలాంటి పుస్తకాలన్నీ కూడా రాశారు. తర్వాత అప్పుడు ఆ భయం క్రీస్తు ప్రభువారు చనిపోయిన 3004 సంవత్సరాలకు ఇప్పుడు ఉన్నట్టు భయం ఏంటంటే అంత క్రైస్తవులుగా మారిపోతున్నారే, మొత్తం అంత క్రైస్తవులు అయిపోతారేమో, మనం నమ్ముకున్నటువంటి దేవతలు ఏమైపోతారు, హిందూ దేవతలు, మనం నమ్ముకున్నటువంటి కుల దేవతలు వీళ్ళందరూ ఏమైపోతారు, వీళ్ళకి ఆదరణ దొరకదేమో, మనం చెప్పేదంతా ఇప్పుడు వరకు అబద్ధం అని అనుకుంటారేమో, మన ఒక రకంగా చూస్తారేమో. కాబట్టి ఇలా ఎంత మాత్రం జరగడానికి వీల్లేదు. ఈ క్రైస్తవులను అడగద్రొక్కేయాలి ప్రపంచాన్ని. మరి ఈ ప్రపంచాన్ని మనం తట్టుకోలేమని చెప్పేసి ఇలాంటి ఎన్ని వదంతులు పుట్టించి పుస్తకాలు రాసి క్రైస్తవాన్ని అడగద్రొక్కడానికి చేసిన ప్రయత్నాలే ఈ గోష్ఠికు సువార్తలు. బైబిల్లో రాయబడిన కొత్త నిబంధన ఖచ్చితత్వం. ఇప్పుడున్నటువంటి సువార్తలు పరిశుద్ధాత్మ దేవుని చేత ఖచ్చితంగా ఎంపిక చేయబడినది. ప్రామాణికత్వము చాలా విశిష్టమైనది. ఈ గోష్ఠికి సువార్తలన్నీ యేసుక్రీస్తు మరణ పునరుత్థానం జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడింది. ఈ పనికి మాలినటువంటి ఖచ్చితత్వం లేని, ఆధారం లేని ఈ గోష్ఠికి సువార్తలన్నీ కూడా మరి ఎప్పుడంటే యేసుక్రీస్తు మరణ పునరుత్థానం జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత రాయబడింది. బైబిల్లో రాయబడిన సువార్తలు పత్రికలన్నీ యేసుక్రీస్తు మరణ పునరుత్థానములు జరిగిన 20 నుండి 40 సంవత్సరాల లోపే రాయబడ్డాయి. ఈ సువార్తలన్నీ ఖచ్చితమైనటువంటి ప్రామాణికత్వం ఉన్నటువంటి సువార్తలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడినటువంటి ఈ సువార్తలన్నీ యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్థానం, మరణించి మళ్ళీ ఆయన తిరిగి లేచి బ్రతికి ఆరోహణ అయిన తర్వాత సుమారు 20 నుండి 40 సంవత్సరాల మధ్యలోనే ఇవన్నీ రాయబడి శిష్యుల చేత రాయబడి శిష్యులు అపోస్తులైనటువంటి పౌలు దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడ్డాయి. ప్రపంచంలోని మరే ఇతర మత గ్రంథాలకు కానీ లౌకిక గ్రంథాలకు కానీ బైబిల్కు ఉన్నంత ఖచ్చితమైన ప్రామాణికత్వం అనేది లేదు. ఈ బైబిల్ తప్ప మరే పుస్తకానికి కూడా ప్రపంచంలో మరి సరైన ప్రామాణికత లేదు. ఒక బైబిలే నిలబడింది ప్రపంచ చరిత్రలో. గిన్నీస్ బుక్ ఎక్కినటువంటిది బైబిలు. ఎంత ప్రామాణికత్వం కలిగింది అని చెప్పేసి చరిత్రకారులు, నేను చెప్తాను కాదు, చరిత్రకారులు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, చాలామంది పాస్టర్లు ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. బైబిల్లో ఉన్నాయన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పలేని కూడా, నాకు తెలియని కూడా, తెలియని అంటే తెలుసుకోవాలి అంతే. బైబిల్ చదివితే తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తాడు, వరం ఇస్తాడు, తెలుసుకునేటువంటి వరం ఇస్తాడు. ఇప్పుడు వరకు మరి ఈ లోక జీవితం కోసం ప్రాకులాడి తిరిగి అన్ని దెబ్బలు తిని శివరాగారికి మరి నా కుమార్తె చనిపోయిన తర్వాత
సోఫియా మరణం తర్వాత, సోఫియా చనిపోయిన తర్వాత ఇక నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ప్రభు వారు చెప్పారు, ప్రభు సేవ చేయాలని బాల్యంలోనే నాకు ఉంది. కొన్ని చోట్ల తిరిగాను, సువార్త చేశాను, మళ్ళీ ఇహలోక జీవితానికి తిరిగాను. యాక్సిడెంట్ చేశాడు దేవుడు, నా కాలు ఇరగొట్టాడు, కాలు ఇరిగిపోయింది. 2 సంవత్సరాలు మంచం మీద ఉంటా. అప్పుడు బైబిల్ చదువుకున్నా, సత్య సువార్త పత్రికను నడిపించా. ఆర్థిక స్తోమత లేక ఆగిపోయా. మళ్ళీ కుటుంబ పోషణ కోసం మళ్ళీ తిరిగా. హార్ట్ అటాకులు తెప్పించాడు. 3 వాల్వుల్లో 1 వాల్వ్ చెడిపోయింది, ఆపరేషన్ లేకపోతే చచ్చిపోతామని చెప్పేసి మరి రమేష్ హాస్పిటల్ వారు చెప్తే మరి ఆ రాత్రి ప్రార్థన చేసుకున్నా, దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళా, పరీక్షలు చేశారు, ఏమీ లేదన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇహలోక జీవితంలో అలవాటు పడ్డా. దేవుడు స్వస్థతలు మర్చిపోయా. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ నువ్వు చచ్చిపోతారా బాబు అంటే మళ్ళీ హాస్పిటల్కి పరుగులు తీశాం. మళ్ళీ ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ దేవుడు బ్రతికిచ్చాడు. ఆ 4 రోజులే దేవుణ్ణి దండం పెట్టుకోవటం, నువ్వు కాపాడేవయ్యా, నన్ను రక్షించేవాడు. మళ్ళీ మామూలే. కుక్క అంట పొయ్యిలో పడుకుంటుంది. పొయ్యిలో పడుకుంటే తెల్లారి వంట చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని వాడు గొట్టం పెట్టు, కర్ర పెట్టు కొడతానండి, ఛాయ్ వెళ్ళిపోద్దండి. తిడతారు దాన్ని, ఎన్ని తిట్టినా కానీ దులుపరించుకుంటే వెళ్ళిపోతుంది. మళ్ళీ రాత్రికి మళ్ళీ ఆ పొయ్యిలోనే పడుకుంటుందండి వచ్చి. అలా అయిపోయింది అందరూ. దేవుడు సువార్త చెప్పటం, మళ్ళీ ఇహలోక జీవితానికి రావటం. మళ్ళీ ఈసారి కరోనా తప్పించాడు దేవుడు. కరోనాలో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాను. చుట్టుపక్కల అందరూ చచ్చిపోయారు. దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. హల్లెలూయా. మళ్ళీ సువార్త మళ్ళీ వదిలిపెట్టేసా. కరోనా టైం అయిపోగానే మళ్ళీ మామూలు. తర్వాత ఇప్పుడు నా కుమార్తె, పెళ్ళిడికి వచ్చినటువంటి కుమార్తెని, ఎంటెక్ చదివినటువంటి కుమార్తె సోఫియాని మరి దేవుడు పిలుచుకున్నాడు. చనిపోయింది. చూడండి ఎంత దుర్మార్గం ఇది. ఎన్నిసార్లు దేవుడు, అరే బాబు నువ్వు రారా, నా దగ్గరికి రారా బాబు, నేను వాడుకుంటానని అంటే ఎలాగోకోకుండా ఎన్ని తిరిగి జీవితంలో అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు 2 చేతులు హ్యాండ్స్ అప్ అంటే హల్లెలూయా. ఇక నా చేత కాదు, నేనేం చేయలేను, దేవుడా నీకు లొంగిపోతున్నాను, సావైనా బ్రతికైనా నువ్వే నా చంపేయి, లేకపోతే ఉంచు, ఏం చేస్తావు నీ ఇష్టం అని చెప్పేసి ఇప్పుడు లొంగిపోయాయి. అప్పటికే కళ్ళు పోయింది, చూపు కనపడుతుంది. దేవా మరి ఏం చేయను, బైబిల్ చదవడానికి నాకు లేదు, వెళ్ళడానికి లేదు, ఎక్కడికైనా వెళ్ళాలంటే బండి వేసుకుని గుద్దేస్తున్నాను ఎవడో వాళ్ళని, వాళ్ళు నన్ను కొడుతున్నారు, తిడుతున్నారు. ఏం చేయమంటే మళ్ళీ ఆపరేషన్ ఉచితంగా చేయించాడు దేవుడు. హల్లెలూయా. చూపించాడు, ఇప్పుడు చేయి నా సువార్త సేవ అంటున్నాడు. అందుకని బైబిల్ వాక్యాలు అందరూ చెప్పగలరు, చేస్తారు. కానీ ప్రత్యేకించి బైబిల్ మీద అసలు బైబిల్ ఇదేం బుక్, అదేం బుక్, అలాంటి బుక్, ఇలాంటి బుక్ అని చెప్పి రకరకాలుగా వీడు వాదనలు చేస్తుంటే నా కడుపు తరుకుపోయి, దేవా ఏంటంటే లేచి చెప్పు, నువ్వు బైబిల్ గురించి, బైబిల్ గొప్పతనాన్ని గురించి తెలియజేయి, వినేవాళ్ళు వింటారు, లేకపోతే లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల నేను మీకు ఈ తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు తెలియజేస్తున్నాను అంటే చాలామంది క్రైస్తవులకు కానీ దైవ సేవకులకు కానీ క్రొత్త నిబంధనలో ఇన్ని సువార్తలు, అనగా దాదాపు 80 సువార్తలు ఉన్నాయని, కానీ వాటిలో కేవలం 4 సువార్తలే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు మనకి నిజమైన సత్య సువార్తను అందించాడని తెలియజేయడానికి మరి మచ్చుగా కొన్ని ఉదాహరణలను కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. చాలామంది సేవకులు ఉన్నారు, దైవ సేవకులు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అవన్నీ కూడా బైబిల్ విషయాలు, మానవుని జీవితం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా బాప్తిసం పొందాలి, ఎందుకోసం బ్రతుకుతున్నామో మనం తెలుసుకోవాలి, మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఏమైపోతుంది, మనం మోక్షానికి వెళ్తామా లేదా, లేదా స్థిరంగా ఈ శరీరాన్ని అంటిపెట్టుకుని ఇక్కడే కలకాలం గుర్తుకట్టుకుని ఉయ్యాలు ఊగుతూ ఉంటామా ఈ శరీరంతో అని చెప్పేసి వాడు చెప్తూ ఉంటారు.
స్థిరమైన జీవితం, స్థిరమైన ఆత్మల రక్షణ, మారు మనసు రక్షణ. దేవుడు 10 ఆజ్ఞల్లో ఇచ్చిన ఆజ్ఞలు ఎలా మనం తూచా తప్పకుండా ఆచరించాలి, అవి పాపం చేయకుండా ఎలా కాపాడుతాయి. ఆ ఆజ్ఞలో నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పనుల సొమ్ముకు ఆశింపకూడదు, పనులకి ఎలాంటి నష్టం చేయకూడదు, మోహం చూడకూడదు, మోహ తలంపు తలవకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి గొప్ప గొప్ప సూత్రాలు. ఇవన్నీ కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యెహోవా దేవుడు మరి మోషేకి సీనాయి పర్వతం మీద ఏనాడో ఈ 10 ఆజ్ఞలు ప్రసాదించాడు కదా. ఇప్పుడు ఏంటన్నా మనమని సూపర్ 6 అని, సూపర్ అదే అని, నా ప్రభుత్వంలో నిలవాలంటే ఇదే చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది చేస్తాం, మీరు ఇది ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీకు మంచి పరిపాలన అందిస్తాం, చేస్తాం చెప్తున్నారు కదా. అలాగా నీ జీవితాన్ని, నీ ఆత్మను రక్షించుకోవటానికి ఈ 10 ఆజ్ఞలు అవలంబించు, ఈ 10 సూత్రాలు పాటించు. ఇది అందరికీ ఆమోదయోగ్యమైనది, ఎవరికీ నష్టం జరగదు అని చెప్పేసి దేవుడు ఏనాడో 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడు. దాని ప్రకారం మనం జీవిస్తున్నావా లేదా అని చెప్పేసి మన బోధకులు, పాస్టర్ గారు, పాస్టర్ములు, మరి దైవ సేవకులు, బిషపులు, ఫాదర్ గారులు, బ్రదర్ గారులు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. కానీ నేను మాత్రం మరి ఇవి తెలియజేస్తున్నాను, బైబుల్ సత్యాలు. అందరూ చెప్తారు, మరి నేను కూడా చెప్తున్నాను. ఎంతకంటే ముందే మీరు నేర్చుకుని ఉంటే సంతోషమే, తెలుసుకుని ఉంటే సంతోషమే. కాబట్టి చాలామందికి ఈ 80 సువార్తలు ఉండేది, అవన్నీ ప్రక్క పెట్టి 4 సువార్తలు, 14 పత్రికలు, ఈ లేఖలు, ఇవే క్రొత్త నిబంధనలో చేర్చారు. ఎలా జరిగింది, ఎంత గందరగోళం జరిగిందని చాలామందికి తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. తెలిస్తే సంతోషమే. కాబట్టి ఇవన్నీ నేను క్షుణ్ణంగా మీకు ఈ బైబుల్ హిస్టరీ, బైబుల్ చరిత్ర అనేటువంటి దానిలో నేను ఎంతో శ్రమించి క్రోడీకరించుకుని ఇవన్నీ కూడా మీకు తెలియజేయడానికి సిద్ధపడ్డాను. మరి వినండి జాగ్రత్తగా. వినటం వల్ల విశ్వాసం పెరుగుతుంది, విశ్వసించడం వల్ల బాప్తిసం పొందుతాం, బాప్తిసం పొందటం వల్ల రక్షణ పొందుతాం. కాబట్టి ఈ దేవుడు ఈ పరిచర్యని దీవించాలని, మరి ఆశీర్వదించాలని మీరు కూడా కోరుకోండి. మరి నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రతిరోజు మీరు కూడా ప్రార్థన చేయండి. చూడండి, విశ్వాసులు ఎంతో గొప్పవాడు, అన్నిటికంటే విశ్వాసం గొప్పది. ఈ పాస్టర్ల అంటే, ఈ బోధకుల కంటే కూడా విశ్వాసం చాలా గొప్పవాడు. విశ్వాసం నుండి ఏ పని అయినా జరుగుతుంది. దేవుడు చెప్పాడు, స్వస్థతకు కారణం విశ్వాసమే, దేవుని యందు నమ్మిక ఉంచడమే, విశ్వసించడమే. కాబట్టి మీ విశ్వాసులు చాలా మరి దేవుని యొక్క తలాంతులు కలిగినటువంటి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. గొప్ప గొప్పగా ప్రార్థన చేసేవాడు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్క కుటుంబంలో ఒకళ్ళు ఉంటే చాలు, కుటుంబం అంతా మరి రక్షింపబడుతుంది. వాళ్ళ కోసం గోజాడుతున్నారు, ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మరి ఒక్కొక్క తల్లి ఎంత ఓర్పుగా సంసారాన్ని తీర్చిదిద్దుకుంటుంది, ఒక్కొక్క తండ్రి ఎంత కష్టపడి మరి ఆ శ్రమ కోర్చి మరి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ శ్రమ అనేది దేవుడు ఇచ్చినటువంటి శాపం. కూర్చుని దేవుడా 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 నాకు డబ్బులు వచ్చాయని, దేవుడా దేవుడా నేను కారులో తిరగాలి, మేడల్లో తిరగాలి, ఇల్లు కట్టుకోవాలంటే దేవుడు ఎవడో ఏమంటాడు, ఆదామును పిలిచి నువ్వు చెమటోర్చి కష్టపడి పని చేస్తేనే నీకు భోజనం దొరుకుతుందని ఆ రోజున మరి దేవుడు శపించాడు. ఏదైనా తోటలో సర్పం చేత మోసపోయిపోయినప్పుడు ఆదాన్ని పిలిచి నువ్వు కష్టపడు, ఇక నుంచి నువ్వు అసలు కష్టం ఏంటో తెలియకుండా నువ్వు తిన్నావు, తిరిగావు, అన్నీ చేసావు. ఆకలి అంటే తెలీదు, బాధ అంటే తెలీదు. కానీ ఈ రోజున నా మాట విశ్వసించలా, నువ్వు నన్ను నమ్మలేదు, సైతాన్ని నమ్మేవు, దాని మాట అన్నావు, తినేసా, పండు తినేసావు. కాబట్టి నాకు కోపం వచ్చింది నీ మీద, ఇక నువ్వు అని చెప్పేసి మరి ఇంటి నుంచి తరిమేసినట్లు ఏదైనా తోట నుంచి తరిమేయటం జరిగింది. కాబట్టి మగవాడు కష్టపడాలి, చెమటోర్చాలి. కష్టపడి చెమటోర్స్తేనే కుటుంబ పోషణ అనేది జరుగుతుంది. స్త్రీగాడంతే ప్రసవ వేదంతో, మహావేదంతో మరి ఎంతో తల్లి బిడ్డను పోయిటూ మరి లోపల ఉన్నటువంటి బిడ్డ కోసం
కొన్ని కొన్ని నోరు కట్టుకోవటం చేయటం ఇవన్నీ మరి ఆ ప్రసవ వేదన అనేది ప్రసవించటం అనేది మరి అది మరణంతో సమానం. రెండవ జన్మ అంటారు స్త్రీకి. బిడ్డను ప్రసవించడం అనేది రెండవ జన్మ అంటారు. అలాంటి శాపాన్ని దేవుడు స్త్రీకి ఇచ్చాడు. ఇక పాముకైతే సరే సరే బ్రతికే దినాలన్నీ కూడా పొట్టతో ప్రభుత్వం మట్టి తిట్టు దాని అబద్ధపు మాటలకి నాలుగు రెండుగా చీలగొట్టేశాడు దేవుడు. చేసి అన్ని అబద్ధానికి జనకుడు తండ్రి ఎవరైనా సాగుతారు కాబట్టి చేశాడు. ఇవన్నీ మనం నిజాలు తెలుసుకోకపోతే మరి ఈ యాత్ర ముగించుకొని వెళ్ళే లోపు చేసుకోవాలి. ఏంది ఈ భూలోక యాత్రికులు కాబట్టి ఈ భూలోకం స్థిరత్వం శాశ్వతం కాదు అంటారు చాలామంది. కొంతమంది ఏం పట్టుకుపోతాడండి ఇవన్నీ మేడలో కార్లు మిద్దులు సంపాదించుకున్నాడు, ఏం పట్టుకుపోతాడు ఇవన్నీ కూడా చూడండి అని చెప్పి చాలామంది సామెత చెప్తుంటారు. అది కాదు అసలుకి. కష్టపడాలి. ఏం మిగిల్చి వెళ్ళాడండి అని ప్రశ్న అయ్యాడు. ఆయన చనిపోయే ముందు ఏం మిగిల్చి వెళ్ళాడు? ఇక్కడ తన సంతతి వారికి ఏమైనా మిగిల్చాడా? భార్యకి బిడ్డలకి ఏమైనా మిగిల్చాడా? పోతా వాళ్ళగడ్డ దరిద్రంలో పడేసిపోయాడు అని అనకూడదు. ఏం మిగిల్చి వెళ్ళాడండి అనాలి. ఏం పట్టుకుపోతాడని కాదు. ఎవడో ఏం పట్టుకుపోడు. ఏం మిగిల్చాడు? కీర్తి మిగిల్చాలి. కీర్తి పరిస్థితుల్లో అవి శాశ్వతంగా ఉంటాయి. ఆయన చేసిన మంచి పనులు ఉంటాయి. ఆ మంచి పనులు ఫలానా వాడి తండ్రి ఇలాంటి వాడు అని చెప్పుకోవాలి. ఫలానా వాడి కుమారుడు తండ్రిని అనుసరించి జీవిస్తున్నాడా అని చెప్పుకోవాలి. తను మరి దొంగతనాలు పాపాలు ఇవన్నీ చేయడానికి ఉంటాను జీవించడానికి కావాలన్నటువంటి ఆస్తి పాస్తులు కావాలి కాబట్టి అవి మా తండ్రి ఉంచాడా లేదని చూసుకోవాలి. అవన్నీ ఉంచెళ్తే వాడు ఈ పనులు చేయడు కదా. చక్కని ఇల్లు వాకిలి ఎన్ని ఉద్యోగం ఎన్ని బిడ్డలకు సంపాదించి వెళ్ళాడు అనుకోండి. వెళితే వాడు మరి ఇక ఇలాంటి పనులు చేయడు. శుభ్రంగా నా తండ్రి నాకు ఇచ్చాడు, నా తండ్రిని దేవుడు ఆశీర్వదించాడు, నా తండ్రి మార్గంలో వెళ్తే నేను కూడా ఆశీర్వదించబడతాను, నేను కూడా బైబుల్ చదువుకోవాలి, ప్రార్థనకి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అని చెప్పేసి నా తర్వాత పిల్లలు కూడా ఇలా మంచి వంశం తయారవుతుంది అని చెప్పేసి తను అనుకుంటాడు. అనుకుని అప్పుడు దేవుడు వైపు తిడతాడు, మంచి వంశం అవుతుంది. అంతేగాని ఏమి మిగిల్చకుండా ఏమి వేయకుండా దరిద్రంలో పడైతే మళ్ళీ ఏడ బ్రతికించడానికి వాడు బ్రతకడానికి ఈ దొంగతనాలు మోసాలు మరి ఎన్ని కూడా వాడు చేస్తాడు. తప్పదు. ఈ లోకంలో జీవించాలంటే కడుపు కాలుతుందంటే ఆకలి నుంచే ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. ఆకలి నుంచి తిరుగుబడతాను. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తాడు? పని కోసం వెళ్తాడు. పని ఎవడవ్వలేదు, అడుక్కుంటాడు. అడుక్కొని ఎవడో పెట్టట్లేదు, దౌర్జన్యం చేస్తాడు, దొంగతనం చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు. ఇదేదో బాగున్న మంచి పద్ధతిగా ఉంది, కర్ర పట్టుకుంటే కత్తి పెట్టుకుంటే డబ్బులు వచ్చేస్తున్నాయి అని వాడు రౌడీ షీటర్గా తయారవుతాడు, సెటిల్మెంట్ బచ్చగా తయారైపోతాడు. లేదు దొంగతనం చేస్తే ఏముందిలే, నేను జైల్లో ఉంటే మా వాళ్ళందరూ సుఖంగా ఉంటారు అని చెప్పేసి ఆడు దొంగతనం చేసి ఇంటికాడ వాడికి వచ్చేసి ఆడు ఉండొస్తాడు. ఇవన్నీ నేరాలకి కారణం ఏమిటాయంటే బైబిల్ చదవకపోవటం, ప్రార్థన చేసుకోకపోవటం, దేవుడి యొక్క అనుగ్రహంతో ఆస్తి పసులు సంపాదించుకోకపోవటం. ఆస్తి ఇవన్నీ కూడా అవసరమే వాళ్ళకి మిగిల్చి వెళ్ళాలి. ఏం పట్టుకుపోతాడని అంటాం కాదు. ఏం పట్టుకుపోతాడు? ఎవడో పట్టుకుపోవడం. ఆ సత్యం అందరికీ తెలుసు, కానీ ఓతపోతంగా అంటారు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఇవన్నీ ఈ దైవ జ్ఞానంతో వచ్చేటువంటి మాటలు, దైవ నిర్ణయంతో వచ్చేటువంటి మాటలు, ఈ అనుభవంతో వచ్చేటువంటి మాటలు ఇవి. ఒకళ్ళ స్కూల్ లేదు నేర్చుకుంటే ఒకళ్ళు చెప్పడానికి ఏముండదు. కాబట్టి ప్రియమైన క్రైస్తవ మరి సంగమా సహోదరులారా, ఈ సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ నేను ఎందుకంటే నా కుమార్తెను నేను ఎలాగో పొందలేను, మళ్ళీ నాకు తిరిగి రాదు. అందుకనే ఆమె పేరు మీదుగా నేను చేయగలిగింది ఏమి లేదు. దాన ధర్మాలు చేయటానికి నా దగ్గర డబ్బు లేదు. నేను బ్రతకడమే కష్టంగా ఉంది, ఇల్లు వాకిలు లేనివాడిని. మరి ఈ రూపేణ ఆయన నా విద్య కొలది దేవుడు నాకు విద్య ఇచ్చాడు, చదువుకున్నాను. ఆ విద్య ద్వారా సంపాదించినటువంటి జ్ఞానాన్ని సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ద్వారా నా కుమార్తె పేరుకి అనుగుణంగా మరి ఆమె జ్ఞాపకార్థమై నేను
ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను ఈ బైబిల్ గురించి మీకు తెలియజేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. మరి ప్రార్థన చేసిన గడిచి చాలా సంతోషంగా ఉంది, అన్నీ మర్చిపోయాను, ఆనందంగా ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పేటువంటి వాళ్ళు చక్కగా వింటున్నారు, ఇది చక్కగా ప్రశంసిస్తున్నారు. కాబట్టి దేవుడి దీవెని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మరి వచ్చే 10వ ఎపిసోడు, ఇది 9వది, 10వ ఎపిసోడ్ మళ్ళీ తొందరలోనే మీకు అందిస్తాను. మరికొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి, నేర్చుకోనండి, వినండి. మరి దేవుడికి ప్రార్థన చేసుకుంది. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, నీ పాదములు కొన్నాళ్ళు ప్రభా, నీ కృపతో నన్ను కాచి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో సోఫియా జోసెఫ్ మినిస్ట్రీ ద్వారా నేను చేసేటువంటి ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, సఫలీకరించండి. వింటున్నటువంటి ప్రేక్షకులకు ఆశీర్వాదాన్ని దయచేయండి. వాళ్ళ కుటుంబంలో ఏ లోటు లేకుండా నిజ సత్యాలు తెలుసుకుని నీ యందు భయభక్తులు కలిగి తండ్రి ఇదిగో జీవించడానికి తండ్రి, మరి కొంతమంది ఆత్మను వెలిగించడానికి వీరందరికీ శక్తిని, సహాయాన్ని అందించమని తండ్రి, నా ఛానల్ను దీవించమని, నా భార్యను, నా బిడ్డ కుటుంబాన్ని అందరినీ దీవించమని, మరి చనిపోయినటువంటి సోఫియా ఆత్మకు ఆత్మశాంతి కలగజేయమని, సంతోషించే విధంగా మేమందరం మరొకనాడు మరి దైవ సన్నిధిలో కలుసుకోవడానికి మంచి అవకాశాన్ని నేను ఇవ్వమని, ఆశీర్వదించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున మరి త్వరలో రానున్న మా యేసయ్య పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.